శుద్ధాత్మ అభిషేకం ఉంచండి, మీ కృపాభిషేకం ఉంచండి. ఈ సమయం వీళ్ళందరికీ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నైనా మీ యొక్క మందిరం అంతా మీ మహిమ మేఘంతో నింపమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన పొందుకొచ్చున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానం కలుగును గాక. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని బిడ్డలైన వారులారా, దేవుని మహోన్నతమైన కృప చేత మనందరి జీవితకాల పర్యంతంలో ఫిబ్రవరి నెల మొదటి పునరుత్థాన ఆరాధన, ఎపిఫానియా తర్వాత 4వ పునరుత్థాన ఆరాధనలో మరి దేవుని బిడ్డలని మీరందరూ కూడా చేరువచ్చిన దాన్ని బట్టి దేవాది దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1-2 వచనాలు. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగిన. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన అంశం యేసు వెంట మనం అనే అంశాన్ని చూద్దాం. యేసు వెంట మనం. ఒకసారి అందరూ చెప్తారా? మనం ఎవరు వెంట ఉన్నాం? యేసు వెంట. యేసు వెంట మనం ఉండాలంటే ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి? ఈరోజు మన అంశాన్ని చూద్దాం. చూడండి, నేటి ధ్యానాంశంలోకి వెళ్తుంటే ఆనాటి దినాల్లో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ఈ ప్రసంగము చేసిన సందర్భాన్ని లేకపోతే సమయాన్ని చూస్తూ ఉంటే కనుక యాక్చువల్గా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చు యోహాను గారి సువార్త ప్రారంభమైంది. బాప్తిస్మిచ్చు యోహాను గారి సువార్త ఏంటంటే పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడని ఆయన ప్రకటించడం ఆయన యొక్క సువార్త. ఆ సువార్తకి కొంతమంది ఆకర్షించబడ్డారు. కొంతమంది యోహాను గారి ద్వారా బాప్తిస్మం పొందుకుని వారందరూ కూడా తమ జీవితాల్ని మార్చుకున్నారు. ఈ క్రమంలో బాప్తిస్మిచ్చు యోహాను గారు ఆనాటి పరిపాలకుడైన హేరోదు అక్రమ జీవితాన్ని జీవిస్తూ ఉంటే, తన తమ్ముని భార్యతో అక్రమంగా ఉంటుంటే దాన్ని ఖండించారు బాహాటముగా. అందు నిమిత్తమై బాప్తిస్మిచ్చు యోహాను గారిని చెరసాలలో వేయించారు హేరోదు బాప్తిస్మిచ్చు యోహాను గారిని చెరసాలలో వేయించిన తర్వాత యేసయ్య పరిచర్య ప్రారంభమైంది. ఆ ముందు వచనాల్లో మీరు ఈ విషయాలు చూడొచ్చు. 4వ అధ్యాయం. యేసు ప్రభు వారి సువార్త కూడా ఏమిటంటే, ఏదైతే బాప్తిస్మిచ్చు యోహాను గారి సువార్త మొదలుపెట్టారో పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడి అనే స్లోగన్తోనే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో యేసయ్య తన సువార్త ప్రారంభించారు. యేసయ్య ఎక్కడెక్కడ సువార్త చేస్తున్నారంటే ఆయా యూదుల సమాజ మందిరంలో. వింటున్నారండి? ఎవరికాళ్ళు మొబైల్ చూసుకుంటున్నారా లేకపోతే కళ్ళు వచ్చి వినండి. మీరందరూ వినాలని నేను ఏదో సిద్ధపడి వచ్చాను. కాబట్టి యేసయ్య ఆనాటి యూదుల సమాజ మందిరంలో, సముద్ర తీరాల్లో, కొండల మీద, గుట్టల మీద ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన పరిచర్య ద్వారా రోగులను స్వస్థపరుస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ, అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారికి విడుదల కలిగిస్తూ ఆయన సువార్త చేత ప్రజల్ని ఆకర్షించుకున్నారు. చూడండి, ఈ కొండ మీదకి శిష్యులతో పాటు జన సమూహం ఏమంటున్నారంటే, ఇక్కడ ఆయన ఆ జన సమూహములను విస్తారమైన జన సమూహం వచ్చింది యేసయ్య దగ్గరికి. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఒకసారి ఆ పై వచ్చిన చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యోదయను ప్రదేశం నుండి, యోర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. చూడండి, అక్కడ ఎక్కడెక్కడి నుంచి ప్రజలు వచ్చారో మత్తయి సువార్తికుడు రాస్తున్నారు. గలిలయ అనే ప్రాంతం, దెకపోలి అనే ప్రాంతం, యెరూషలేము అనే ప్రాంతం, యోదయ అనే ప్రాంతం, యోర్దాను అవతల నుండి యేసయ్య సువార్తకు ఆకర్షించబడి యేసయ్య యొక్క మాట వినాలని, యేసయ్య ప్రసంగం వినాలని, యేసయ్య కార్యాలు చూడాలని ప్రజలందరూ కూడా చేరు వచ్చారు.
యేసయ్య ఆకర్షించుకున్నారు. కాబట్టి సమయాన్ని మనం చూస్తుంటే చూడండి, నేటి దినాల్లో అయితే ఒక దైవ సేవకుడు వస్తున్నాడు అనుకోండి, ఒక ఇండియా నుంచి మనం ఎవరైనా దైవ సేవకుడు రప్పించుకున్నాం అనుకోండి, మనం ఒక పాపులెట్ వేయించి మన పరిసర సంఘాలకి తిరిగి, ఇదిగో మా ప్రాంతం నుంచి పలానా దైవజనుడు వస్తున్నాడు, రండి మీరు దేవుని వాక్యం వినండి అని 10 మందికి ఇన్విటేషన్ ఇస్తూ ఉంటాం, ఆహ్వానం ఇస్తూ ఉంటాం. లేకపోతే సోషల్ మీడియాలో ఈ రోజుల్లో మనం వెళ్ళక్కర్లొద్దు, సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా గొప్ప ప్రచారం, మీడియా ద్వారా, మైక్ ద్వారా అనౌన్స్మెంట్స్ చేయొచ్చు. కానీ యేసయ్య కాలంలో ఇలాంటి మైక్స్ కానీ, ఇలాంటి మీడియా కానీ, ఇలాంటి పబ్లిసిటీ కానీ ఏమీ లేదు. యేసయ్యే ఆకర్షణకు కేంద్రం. యేసయ్య తన మాట ద్వారా వీరందరినీ కూడా ఆకర్షించుకున్నారు. సరే, నేటి పాఠంలోనికి వెళదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఏమనుందంటే చూడండి, ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయములు ఒకటే ప్రసంగం. అది కొండ మీద ప్రసంగం. ఆ ప్రసంగం ఏ ప్రసంగం అన్నారు పెద్దలు? కొండ మీద ప్రసంగం అన్నారు. సెర్మన్ ఆన్ ది మౌంట్, కొండ మీద ప్రసంగం. ఈ ప్రసంగం సామాన్యమైన ప్రసంగం కాదండి. ఈ ప్రసంగం సామాన్యమైన ప్రసంగం కాదు. మేధావుల్ని ఆలోచింపజేసిన ప్రసంగం, సామాన్యుల్ని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన ప్రసంగం, నాయకులను తయారు చేసిన ప్రసంగం, నాయకులకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన, నాయకులను ప్రభావితం చేసిన ప్రసంగం. నిజానికి మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి సువార్త తేవడానికి కూడా ఈ ప్రసంగంలోని ఒక అంశం కారణం. గతంలో మీకు చెప్పినట్టు గుర్తు 5వ వచనంలో మనకు కనబడుతూ ఉంటది. మత్తయి సువార్త 5లో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అనే మాట పట్టుకున్నారు గాంధీ గారు. సాత్వికము, మీక్నెస్, దేనత్వము అనేది, తగ్గించుకునుట అనేది ధన్యత. దానికి ప్రతిఫలం ఏమిటంటే భూలోకాన్ని స్వతంత్రించుకోవచ్చు. సరే, భూలోకమే స్వతంత్రించుకోవచ్చు అన్నప్పుడు మన దేశానికి స్వతంత్రం ఎందుకు రాదు ఆ సాత్వికం ద్వారా అని యేసు ప్రభు వారు ఇదే కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట. ఒక చెంప మీద ఎవడైనా కొడితే 2వ చెంప చూపించమన్నది యేసయ్య ఇదే కొండ మీద ప్రసంగం చెప్పిన మాట. దాన్ని గాంధీ గారు పాటించి అహింస సిద్ధాంతం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఈ సమయాన ఈ కొండ మీద ప్రసంగమును మనం ధ్యానిస్తున్నప్పుడు పాత నిబంధనలో మరొక ఘట్టం మనకు గుర్తొస్తూ ఉంటుంది. అదేమిటంటే మోషే, ఇశ్రాయేలీయుల నాయకుడైన మోషే, మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానుకు వస్తున్నప్పుడు నాయకుడైన మోషేను దేవుడు సీనాయి కొండ మీదకి ఎక్కి రమ్మన్నారు. ఎందుకంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు వాళ్ళ యొక్క విధానం, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ భక్తి విధానం, వాళ్ళ యొక్క క్రియలు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి అనేది వివరించడం కోసం మరి మోషేను సీనాయి కొండ మీదకి దేవుడు ఎక్కి రమ్మన్నారు. అక్కడ సీనాయి కొండ మీదకి మోషేకి మాత్రమే ప్రవేశం. మోషే తప్ప ఇంకెవరు కూడా కొండ మీదకి ఎక్కడం కాదు కదా, కొండను తాకకూడదు కూడా, కొండను ముట్టకూడదు కూడా. హెబ్రీ పత్రికలో అలాగే మనకి నిర్గమకాండలో ఈ మాటలు రాయబడి ఉంటూ ఉంటాయి. దేవుడు ఆ సీనాయి కొండ చుట్టూ ఏముంచాడంటే అగ్ని ప్రాకారం ఇచ్చాడు. అగ్ని ప్రాకారం. ఒకవేళ పొరపాటున ఎవడైనా ఆ సీనాయి కొండను తాకితే వారు మరణించవలసిన పరిస్థితి. వారికి మరణమే శిక్ష, పశువు కానీ మనిషి కానీ తాకితే కనుక. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే అటువంటి ఆ యొక్క సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయులకు ప్రవర్తన నియమావళి దేవుడు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు ఇచ్చారు. కానీ ఇక్కడ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఉన్నారు. ఇక్కడ 9 ధన్యతలు 9 ధన్యతలు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఇవ్వబడ్డాయి. ఇది క్రొత్త నిబంధన ప్రవర్తన నియమావళి. క్రొత్త నిబంధన సంఘానికి మనం ఎలాంటి నడతం కలిగి ఉండాలి, ఎలాంటి జీవన విధానం కలిగి ఉండాలి, ఎలాంటి భక్తి కలిగి ఉండాలి, ఎలాంటి క్రియలు కలిగి ఉండాలి అనేది సాక్షాత్తు అక్కడ దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ప్రవర్తనను నియమిస్తే
ఇక్కడ సాక్షాత్తు దేవుని కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారే మన క్యారెక్టర్ ఎలా ఉండాలి, మన క్రియలు ఎలా ఉండాలి, మన హృదయం ఎలా ఉండాలి, మన భక్తి ఎలా ఉండాలి అనేది ఉపదేశించారు. ఉపదేశించారు. చూడండి, మత్తయి సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభువారిని దైవ కుమారుడిగా ఆయన సువార్తలో చిత్రీకరించారు. దైవ కుమారుడు అనే ఒక రూపము మత్తయి సువార్త చదువుతున్నప్పుడు మనకి కలుగుతూ ఉంటుంది. అదే లూకా సువార్తలో అయితే మనుష్య కుమారుడిగా ఆయన రూపించారు, చిత్రీకరించారు. ఇంకొక మాట ఏమిటంటే మత్తయి సువార్తికుడు మరొక కోణాన్ని చూపించాడు యేసుక్రీస్తు ప్రభువారిలో. ఈయన రాజు అనే అంశాన్ని చూపించారు. అందుకే ప్రారంభాధ్యాయంలోనే జ్ఞానులు ప్రశ్నిస్తూ ఉంటారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? యూదుల రాజుగా పుట్టినవాడు, మేము రాజును పూజించాలని వచ్చాం. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన యేసుక్రీస్తు ప్రభువారు, అందుకే మత్తయి సువార్తలో దేవుని రాజ్యము అనే మాట పదే పదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ రాజు తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ప్రతి రాజ్యానికి కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుందండి. మన దేశానికి ఒక కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ గారి ద్వారా ఒక రాజ్యాంగం అనేది ఉంది. మన దేశంలో రోడ్డుకి ఎటువైపు నడుస్తాం? ఎడవైపు నడుస్తాం. అది అక్కడ చట్టం. ఇక్కడ అబుదాబిలో ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇక్కడ చట్టం ప్రకారం మనం ఎటువైపు నడవాలి? కుడివైపున నడవాలి. ఇది ఇక్కడ చట్టం అన్నమాట. అక్కడ ఆ దేశంలో అక్కడ లోబడాలి అక్కడ చట్టానికి, ఈ దేశంలో ఇక్కడ చట్టానికి నువ్వు లోబడాలి. నేను ఇండియన్ కాబట్టి నేను ఎడవైపునే నడుస్తానంటే ఇక్కడ కుదరదు ప్రియమైన. అలాగే మన పరలోకపు రాజు తన రాజ్యమును నిర్మించుకుంటూ తన రాజ్యంలోని ప్రజలు ఎలాంటి గుణగణాలు కలిగి ఉండాలి, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఆయన ఈ కొండ మీద ప్రసంగం ద్వారా మనకు ఉపదేశించారు. క్రీస్తునందు ప్రియమైన, అనేక మంది మేధావులు, అనేక మంది అబ్రహాం లింకన్ గారు, లేకపోతే మార్టిన్ లూథర్ కింగ్, మరి ఎంతో మంది దేశాధినేతల్ని మరి ప్రభావితం చేసిన ప్రసంగం ఇది. కొండ మీద ప్రసంగం అనేది ఇంచుమించు మనలో ఆ ధన్యతలు అనేవి అందరికీ కంఠోపాఠమే, అందరూ చూడకుండా కూడా చెప్పగలరు. కొండ మీద ప్రసంగం మన చదివి అప్పచెప్పేది కాదు, మన జీవితం ద్వారా పాటించి చూపించేది. మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు ఎక్కడున్నారండి? ఈ వచనాన్ని బట్టి యేసు ఎక్కడున్నారు? ప్రజలు కూడా ఎక్కడున్నారండి? కొండ మీద ఉన్నారు. ప్రియమైన బిడ్డ, మీరు దేవాలయంలోకి రావడానికి కొన్ని మెట్లు ఎక్కువ వచ్చారు, 5-6 మెట్లు ఎక్కువ వచ్చారు. కానీ కొండ ఎక్కటము మెట్లు ఎక్కినంత సులభమా? కొండ ఎలా ఉంటుంది? మీలో చాలా మంది కొండ ఎప్పుడైనా ఎక్కారో లేదో. కొండ ఎక్కారా? ఎవరైనా ఎక్కే ఉంటారు. కొండ ఎక్కడానికి మెట్లు ఇప్పుడు కొన్ని చోట్ల పైన పుణ్యక్షేత్రాలు కట్టి, దేవాలయాలు కట్టి, లేకపోతే ఆశ్రమాలు కూడా కొన్ని గుడదలు కావచ్చు, లేకపోతే నిర్మలగిరి కావచ్చు, అనేక అక్కడికి మెట్లు సౌకర్యం ఏర్పాటు చేస్తారు మనం నడవడానికి. కానీ ఇక్కడ అలాంటి మెట్లు ఏమీ లేవు. కొండ ఎక్కాలంటే రాళ్ళు, రప్పలు, ముళ్ళ కంచెలు, ఏమండి భయంకరమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒక ఇగుడు దిగుడు పరిస్థితి. ఎక్కడ ఏముంటుందో తెలియదు, అనుకూలత ఉండదు. కాబట్టి కొండ ఎక్కటం ప్రియమైన బిడ్డలారా, యేసయ్య కొండ మీద ఉన్నారు, ప్రజలు కూడా ఎక్కడున్నారంటే కొండ మీద ఉన్నారు. ఇష్టమైన కొండ ఎక్కాలంటే చూడండి, కొండ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా, మనకు తెలిసిన మాట. అంటే పెద్దగా ఉంటుంది కొండ, ఇలా ఏటవాలుగా ఉంటుంది. ఇప్పుడు యేసయ్య పైన ఉన్నారు, కొండ పైన ఉన్నారు. ప్రజలు కూడా యేసయ్య ఉన్న స్థలానికి చేరుకోవాలంటే కొండ ఎక్కాలంటే 4 అనుభవాలు కలిగి ఉండాలి ప్రియమైన బిడ్డలారా. కొండ ఎక్కాలంటే, యేసయ్యను మనం చేరుకోవాలంటే 4 అనుభవాలు కలిగి ఉండాలి. ఒకటి ఏంటంటే, మనం కొండ ఎక్కాలంటే మన పాదాలు వంగాలి. కొండ ఎక్కాలంటే, ఇప్పుడు మెట్లు ఎక్కాలంటే మన పాదాలు ఇలాగా నడుచుకుంటూ వెళ్తాం. కానీ కొండ ఎలా ఉంటుంది కదా, కొండ మీద పాదం వేస్తే కనుక ఇలా వంగుతుంది, పాదము ఇలాగా బెండ్ అవుతుంది అనమాట, చిన్నగా ఉండదు. ఆలోచించి చూడండి, కొండ ఇలా ఏటవాలుగా ఉంటుంది కాబట్టి ఆ కొండ ఎక్కేటప్పుడు పాదము ఇలా మనం వంగుతుంది అనమాట. ఈ సమయాన నువ్వు కొండ ఎక్కాలంటే పాదాలు వంగటం అంటే అర్థం ఏమిటంటే, యేసయ్య ప్రారంభంలో చెప్పారు, పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందడం అంటే ఏమిటి? ఇంతవరకు లోకం వెంట పరిగెత్తిన నీ పాదాలు, ఇంతవరకు లోకం వైపు చూసిన నీ పాదాలు
యేసయ్య వైపు చూడటం, దేవుని వైపు తిరగటం, అదే మారు మనసు అన్నమాట. దేవుని వైపు చూడటం. ఒక రచయిత ఏమంటూ ఉంటాడంటే, నీ ముఖం ఎటువైపు ఉంటే నీ అడుగులు కూడా అటువైపు వేస్తావు. నీ ముఖం ఎటువైపు, ఇప్పుడు నా ముఖం మీ వైపు ఉంది, నా అడుగులు కూడా ముందుకే పడతాయి, కానీ నేను వెనక్కి నడవలేను. నా ముఖం ముందుకు ఉంటే గనక నేను వెనక్కి నడవలేను. అది ప్రకృతి సహజం అనమాట. ఈ సమయాన్ని కూడా ఇంతవరకు మన ముఖం లోకం వైపు ఉంది, లోకాన్ని ప్రేమించాము, లోకం నాదనుకున్నాను కాబట్టి లోకం వెంట నడిచాను. కానీ ఇప్పుడు నిజస్థితి తెలుసుకుని, ఈరోజు అరుణోదయం వాక్యం ఉన్నారో లేదో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని ఎవరు వెళ్ళలేదా, వెతకండి. కాబట్టి నువ్వు క్రీస్తును వెతకడం కోసం ఇప్పుడు నీ అడుగులు క్రీస్తు వైపు సాగాలి. ప్రజల బిడ్డలారా, యేసయ్య కొండ పైన ఉన్నారు కాబట్టి నీ పాదాలు ఆయన వైపు తిరగాలి. నువ్వు ఆయన వైపు తిరిగితే కనుక అటువైపు నీ అడుగులు పడతాయి. మొదటిది మారు మనసు అనుభవం. ప్రజలు బిడ్డలారా, నీ పాదాలు వంగటం అంటే మారు మనసు. రెండవ అనుభవం ఏంటంటే, కొండ ఎక్కాలంటే మన మోకాళ్ళు వంగుతాయి. మోకాళ్ళు వంగాలా లేదండి? తిన్నగా, లేకపోతే మనం స్ట్రైట్గా వెళ్ళిపోవటానికి కుదరదు. మన మోకాళ్ళు వంగాలి. మోకాళ్ళు వంగటం అనగా ప్రార్థన జీవితం, మోకరించడం. దానియేలు ఎలా ప్రార్థన చేశాడు? ముమ్మారు మోకరించి ప్రార్థన చేశాడు. దావీదు భక్తుడు ఎలా ప్రార్థన చేశారు? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని బిడ్డలు ఏరియా ఎలాగ ప్రార్థన చేశారు? మోకరించి ప్రార్థన చేస్తారు. మోకాళ్ళ అనుభవం. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నువ్వు మోకాళ్ళ అనుభవం కలిగి ఉన్నావా? నీ మోకాళ్ళు వంగుతున్నాయా? నేను కొండ ఎక్కలేను, నేను అంత ఓపిక నాకు లేదు, అంత టైం నాకు లేదు, అంత ఇంట్రెస్ట్ నాకు లేదు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, నువ్వు కొండ కిందే ఉండిపోతావు. నువ్వు కొండ కిందే ఉండిపోతావు. యేసయ్యను చేరుకోవాలంటే ఒకటి నీ పాదాలు వంగాలి, రెండోది నీ మోకాళ్ళు వంగాలి. నీ మోకాళ్ళు వంగాలి. రెండు మోకాళ్ళు వంగిన తర్వాత కొండ ఎక్కాలంటే మూడవ అనుభవం ఏమిటంటే నీ నడుము వంగాలి. ఏం వంగాలండి? నేను ఒకసారి ఊహించుకోండి, కొండ ఎక్కుతున్నట్లుగా ఊహించుకోండి. కొండ ఎక్కాలంటే నీ నడుము బెండ్ అవ్వాలన్నమాట. బెండ్ అవుతుంది నీ నడుము. తిన్నగా నిటారుగా నువ్వు దర్జాగా వెళ్తానంటే అవ్వదు. కొండ ఎక్కాలంటే మూడోది నీ నడుము వంగాలి. నడుము వంగటం అంటే పరిచర్య జీవితం. ప్రియమైన బిడ్డలారా, నడుము దేనికి సాదృశ్యం అంటే పరిచర్యకు సాదృశ్యం. యేసయ్య ఇదే ప్రసంగంలో అంటూ ఉంటున్నారు. ఎవరికి నువ్వు పరిచర్య చేయాలి, ఎక్కడ నువ్వు పరిచర్య చేయాలంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు, నీ సహోదరుడు నిన్ను తోడు కోసం 1 మైలు దూరం రమ్మంటే కనుక నువ్వు 2 మైళ్ళు వెళ్ళు. అంటే మధ్యలో విడిచిపెట్టి వచ్చి, నాకు అర్జెంట్ పని ఉంది, నాకు ఇప్పుడు పార్ట్ టైం ఉంది, లేకపోతే నాకు టైం లేదు, నేను సిక్ అయిపోయాను, నేను అలసిపోయాను, 1 మైలు వెళ్ళి మధ్యదారిని వదిలిపెట్టి వచ్చేకు. వాడిని పూర్తి దూరం సాగనంపురా. వాడికి నీ పూర్తి సహాయం అందించు. నీ పూర్తి సహాయం. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన యేసయ్య మరొక మాట అంటున్నారు, ఎవడైనా కనుక నీ అంగి అడిగితే కనుక నీ పై వస్త్రం కూడా, ఏదైనా నీ సహాయం కోరితే కనుక ఆ సహాయం చేయడానికి ప్రయత్నించు. మన గొప్పలు చెప్పుకోవడం కాదు, నేను అంత చేస్తాను. ఇప్పుడు ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు పరిచయం చేయగలుగుతున్నావా? ఇప్పుడు నీ సహోదరుని ప్రేమించగలుగుతున్నావా? క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, యాకోబు పత్రికలో తెలియజేస్తున్నాడు, నిష్కళంకమైన దేవుని భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను పరామర్శించుటయు, విధవరాండ్లను వారి ఇబ్బందిలో ఆదరించుటయే, ఇదే కదా అంటున్నాడు. కాబట్టి ఎవరైనా అభాగ్యులు లేకపోతే నిరాశ్రయులు, తినడానికి తిండి లేని వారిని మనం కనికరించాలి. అది విధవరాండ్రు కావచ్చు, అనాథలు కావచ్చు. నీ పరిచర్య కనపడాలి, నీ క్రియలు కనపడాలి. కాబట్టి మూడవ అనుభవం నడుము వంగటం అనగా పరిచర్య జీవితం. నాలుగవ అనుభవం ఏంటంటే నువ్వు కొండ ఎక్కాలంటే నీ మెడ వంగుతుంది. ప్రియమైన బిడ్డ, మెడ స్ట్రైట్గా ఉండదు, నీ మెడ వంగుతుంది. మెడ వంగటం అనేది ఒబీడియన్స్, విధేయతను చూపిస్తుంది. ప్రియమైన బిడ్డ, మెడ వంగటం అనేది విధేయతను సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన అన్ని విషయంలో తండ్రికి లోబడ్డారు, తండ్రికి విధేయత చూపించారని వాక్యంలో చదువుకుంటున్నాం. కాబట్టి సగాన కొండ ఎక్కాలంటే లేకపోతే చదువుకున్నంత ఈజీ కాదు, కొంత ప్రయాస, నీ నుంచి కొంత శ్రమ, కొంత అలసట, నువ్వు కొంత సహనం పే చేయాలన్నమాట. నువ్వు కొంత శ్రమను నువ్వు చూడాలి. ఒకటి, నీ పాదాలు వంగాలి. పాదాలు వంగటం అంటే మారు మనసు. చెప్పాలి, మీరు విన్నారు కదా, పాదాలు వంగటం అంటే ఏంటండి? మారు మనసు అనుభవం. రెండోది, నీ మోకాళ్ళు వంగాలి. మోకాళ్ళు వంగటం అంటే ప్రార్థన జీవితం.
జీవితము. మూడవది నీ నడుము వంగాలి. నడుము వంగటం అనగా పరిచర్య జీవితము. నాలుగవది నీ మెడ వంగాలి, విధేయత, ఒబీడియన్స్. ప్రీతిని బిడ్డ, ఒబీడియన్స్. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే మీకా గ్రంథకర్త 6వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నారంటే, మీకా గ్రంథకర్త ఏమంటున్నారంటే 6వ అధ్యాయం 8వ వచనంలో, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట అంతే కదా యెహోవా నిన్ను. ఈ మాత్రం చేయలేవా? దేవుడు నిన్ను ఏదో కొండల చుట్టూ తిరగమని చెప్పట్లేదు, కానీ న్యాయముగా ప్రవర్తించడం, కనికరమును ప్రేమించడం, దీన మనసు కలిగి. ఈరోజు ఆ 9 ధన్యతలు మనం చూస్తుంటే కనుక అది హృదయంలో కలిగే పరివర్తన, హృదయంలో కలిగే మార్పు. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. ఆత్మ, హృదయము, దీనత్వము, సాత్వికం, ఇవన్నీ కూడా హృదయానికి సంబంధించిన మాటలు. కొండ మీద ప్రసంగము మరి బాహ్య సంబంధమైనది కాదు, కానీ నీలో అంతర్గతంగా మార్పు తీసుకొచ్చేది అనమాట. అంతర్గత నీ మానసిక సంబంధమైనది అనమాట, నీ మనసును ప్రేరేపించే. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చివరిగా చూడండి, ఈరోజు పాఠంను బట్టి ఒక 7 కొండ అనుభవాలు మీకు పరిచయం చేసి జస్ట్ చూపించి నా ప్రసంగాన్ని ముగించాలనుకుంటున్నాను. 7 కొండ అనుభవాలు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో ప్రధానమైన అనుభవాలన్నీ కూడా కొండల మీద జరిగినాయండి. ప్రధానమైన అనుభవాలన్నీ కూడా కొండ మీద జరిగినాయి. ఇక్కడ మనం చూస్తుంటే కనుక మత్తయి 5:1, ఆయన ఆ జనసమూహం చూచి కొండ ఎక్కి కూర్చుండి. దీనికి ఒక పేరు పెట్టుకుందాము. ఈ కొండ పేరు ఏమిటంటే బోధన కొండ అని మనం ఒక పేరు పెట్టుకోవచ్చు. బోధన కొండ. యేసయ్య తన చిత్తాన్ని బయలుపరిచారనమాట. ఇదిగో నా ప్రజలు ఇలా ఉండాలి, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ గుణగణాలు, వాళ్ళ భక్తి ఇలా ఉండాలని. కాబట్టి ఇది బోధన కొండ. ఇంకొక కొండ చూద్దాం. ఆ పక్క సైడ్కి రండి. మత్తయి 4:8. మత్తయి 4:8. మత్తయి 4:8. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపి నీవు సాగిలపడి నమస్కారం చేసినట్లా చాలండి. చూడండి, ఇది 2వ కొండ ఏమిటంటే ఇది శోధన కొండ. యేసయ్యకి శోధించాడు కదా అపవాది, శోధించాడు. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు శోధించబడ్డారు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోవచ్చు కదా, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు, ఒకవేళ దేవాలయం నుంచి శిఖరం నుంచి దూకొచ్చు కదా, నీ పాదాలకు రాయి తగకుండా దేవదూతలు పట్టుకుంటారు, నాకు ఒకసారి నమస్కారం చేయి, మొత్తం ఈ మహిమంతా నీకు ఇచ్చేస్తాను, ఈ మహిమంతా నీకు ఇచ్చేస్తాను. కాబట్టి ఇదే కొండ అంటే 2వది శోధన కొండ. మొదటిది బోధన కొండ, 2వది శోధన కొండ అండి. 3వది మత్తయి సువార్త 14:23 చూడండి. మత్తయి సువార్త 14:23 చూడండి ఒకసారి. ఆయన జనసమూహం పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు చూడండి, ఆయన జనసమూహం పంపివేసి జనాలకి వారిని స్వస్థతలు చేసే వాళ్ళని స్వస్థత, లేకపోతే దెయ్యాలు వదలగొట్టే వాళ్ళని దెయ్యాలు వదలగొట్టడము, లేకపోతే కుంటి వారిని నడిపించడం, ఈ కార్యాలన్నీ చేసిన తర్వాత ఆయన ప్రజలందరినీ పంపించేశారు. అయ్యా మీ సమయం అయిపోయింది, మీరు ఇంక వెళ్ళిపోవాలి. వారందరూ కూడా పంపించి వేసి ఆయన అంట ప్రియుని బిడ్డారా కొండ మీద ఏకాంతంగా ఎందుకోసం ఉన్నారంటే ప్రార్థన చేయుటకి ఏకాంతముగా కొండ అనుభవంలో కలిగి ఉన్నారు. 3వది ప్రార్థనా కొండ. ప్రియుని బిడ్డారు, ప్రార్థనా కొండ. ఇంకా చూద్దాం. మత్తయి సువార్త 17:1 అండి. మత్తయి సువార్త 17:1 చూడండి. ఆ పక్క 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొంది, వారి ఎదుట ఇది రూపాంతర కొండ. 4వ కొండ రూపాంతర కొండ. ఇంకా చూడండి, లోకాసు వార్త 22:39-42 వచనాలు. లోకాసు వార్త 22వ అధ్యాయము 39 నుంచి 42 వచనాలు ఒకసారి చూద్దాం. అమ్మా తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు చూడండి. తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా అక్కడ ఇదే ప్రార్థన అంటే ఆయన అప్పగించబడటానికి ముందు రాత్రి ఇదిగో ఏమంటూ ఉన్నారంటే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి
తొలగి వేదన కొండ ప్రిద్దునపెట్ట రోదన కొండ. ఇది ఏ కొండ అంటే మొదటిది బోధన కొండ. బోధన కొండ మత్తయి సువార్త 5వ అధ్యాయం. 4వ అధ్యాయంలో శోధన కొండ. 3వది ప్రార్థన కొండ. 4వది రూపాంతర కొండ. 5వది రోదన కొండ. లూకాసు సువార్త 23:33 అండి. 23:33 చూడండి. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను కపాలమన్న చోట ఒకటి అని ఎంకివేసి కింద ఒక అర్థం ఉంది చూడండి. కల్వరి కొండ. 6వ కొండ ఏమిటంటే వేదన కొండ. అది కల్వరి కొండ, వేదన కొండ. యేసయ్య వేదన పొందిన కొండ. ఈ సమయాన చివరిగా మత్తయి 28:16-17 వచనాలు చూడండి. మత్తయి 28 ఆయన చనిపోతూ తర్వాత కూడా కొండ అనుభవం కలిగి ఉన్నారు. మత్తయి 28:16-17. 11 ముందు శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళి చాలండి. ఆ కొండ మీద చివరిసారిగా శిష్యులకు ఉపదేశించి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్ముడు అని చెప్పి ఆ గలిలయలోని కొండ మీద నుంచి పరలోకానికి ఆరోహణమయ్యారు. ఆరోహణమయ్యారు. కాబట్టి సమయాన యేసు ప్రభు వారి జీవితంలో ప్రధానంగా 7 కొండ అనుభవాలు కలుగుతాయి. 7 కొండలు వేరు కొండలు కాదు, కానీ నిజాన్ని చెప్పుకోవాలంటే 7 అనుభవాలు మీకు పరిచయం చేయడానికి ఇష్టపడ్డారు. 1 బోధన కొండ, 2 శోధన కొండ, 3 ప్రార్థన కొండ, 4 రోదన కొండ, ఆ రూపాంతర కొండ, అలాగే వేదన కొండ, ఆరోహణ కొండ. నువ్వు ఏ కొండ అనుభవంలో ఉన్నావు? ఇంకొక మాట చెప్పి ముగించమంటారా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొదటి కొండ మీద శిష్యులందరూ ఉన్నారు, లేకపోతే ఇంకా ప్రజలు విపరీతమైన జనసమూహం ఉన్నారు. కానీ కల్వరి కొండ మీద ఎంతమంది ఉన్నారు? వేదన కొండ అయిన కల్వరి కొండ మీద ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఎంతమంది ప్రజలు ఉన్నారు? శిష్యుల్లో కూడా ఒక్కడంటే ఒక్క శిష్యుడు, అదే యోహాను మాత్రమే ఉన్నారు కదా. యోహాను మాత్రమే, మిగతా శిష్యులు ఎవరు ఆయనతో కూడా లేరు. ప్రజలు కూడా చాలా తగ్గిపోయారు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఏ కొండ అనుభవంలో యేసు వెంట ఉన్నావు? యేసుతో పాటు ఏ కొండ అనుభవంలో ఉన్నావు? ప్రార్థనా కొండలోనా, రోదన కొండలోనా, వేదన కొండలోనా, బోధన కొండలోనా? ఏ కొండ అనుభవాన్ని నువ్వు ఆయనతో కలిసి పంచుకుంటున్నావు? ఒక కొండ అనుభవంలోనైనా ఉన్నావా? మరి యేసు వెంట మనం ఎలా చెప్పుకోగలం? ఆ ప్రజలైతే యేసుతో సహవాసం చేస్తారు, యేసైకి దగ్గరగా కూర్చున్నారు. ప్రియమైన బిడ్డ, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? యేసైకి ఎంత దూరంగా ఉన్నావు? ఒకసారి నిన్ను ఆలోచించుకుని ఆయనతో పాటు సహవాసం చేయడానికి, ఆయన బిడ్డగా ఆయన సాక్షి జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం గురించిన దేవుడి సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయముకు తలపులకు కావాలంటే నడిపించును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనస్సును పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్దకు తీసివేయకుము, నీ మనసు కలుగజేయుము.